సమాజంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా వంతు ప్రయత్నంగా ఈ సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ను స్టార్ట్ చేశాం. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ తో పాటు ప్రైవేట్ జాబ్ వేకెన్సీల అప్డేట్స్ త్వరగా తెలుసుకోవాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశానుమూలాల ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా క్షణాల్లో ఎలా అప్లై చేయాలి, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అని నోటిఫికేషన్ గురించి ప్రతి ఒక్క విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా వీడియోలో వివరిస్తాం. ఇప్పటి నుంచి మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ కూడా మిస్ కావద్దంటే నిరుద్యోగులు వెంటనే మా సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇదొక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 108 ఖాళీలున్నాయి. వేకెన్సీలు తక్కువగానే ఉన్నాయని మీరు అస్సలు అనుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. అప్లై చేసుకోవాలనుకునే క్యాండిడేట్స్ ఏజ్ 18 నుంచి 30 ఇయర్స్ లోపు ఉండాలి. అభ్యర్థులు కనీసం 10th పాస్ అయి ఉండాలి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్లకు 35,000 వరకు శాలరీ ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అక్టోబర్ 2 కి స్టార్ట్ అయ్యి అక్టోబర్ 21 కి క్లోజ్ అవుతుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే nabard.org అనే అఫీషియల్ వెబ్సైట్ ను విజిట్ అవ్వాలి. అయితే ఈ నోటిఫికేషన్ కు గ్రాడ్యుయేషన్ ఆపైన చదువులు చదివిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలు లేదు. ఈ విషయాన్ని అభ్యర్థి ఆన్లైన్ అప్లికేషన్ సమయంలో లేదంటే సంబంధిత రిక్రూట్మెంట్ అధికారులకు డిక్లరేషన్ ఇవ్వాలని అవసరం ఉంటుంది. ఏజ్ విషయానికి వస్తే జనరల్ గా క్యాండిడేట్లందరూ 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు వయసు గలవారై ఉండాలి. ఈ విషయంలో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకు 5 ఏళ్లు, బీసీ క్యాండిడేట్లకు 3 ఏళ్లు వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే క్యాండిడేట్లకు ప్రిలిమ్స్, మెయిన్స్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇలా 4 స్టేజ్ల్లో క్యాండిడేట్లను ఫిల్టర్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ను ఇస్తారు. ఫస్ట్ స్టేజ్ ప్రిలిమ్స్ లో 120 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ మెయిన్స్ లో 150 క్వశ్చన్స్ కి ఎగ్జామ్ ఉంటుంది. అయితే ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళనే మెయిన్స్ కి పిలుస్తారు. నోటిఫికేషన్ లో ఎన్ని వేకెన్సీలు అయితే ఉంటాయో వాటికి 25 టైమ్స్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ను మెయిన్స్ కి సెలెక్ట్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ లో 108 ఆఫీస్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ప్రిలిమ్స్ తర్వాత 2,700 మందికి పైగా అభ్యర్థులను మెయిన్స్ కు సెలెక్ట్ చేస్తారు. మెయిన్స్ తర్వాత సెలెక్ట్ అయిన వాళ్లకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ను లోకల్ నాబార్డ్ బ్యాంక్ అధికారులే కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్ లో ఫెయిల్ అయితే ఇంకా డిస్క్వాలిఫై అయినట్టే. ఈ టెస్ట్ ను సక్సెస్ఫుల్ గా పాస్ అయిన వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ కు సెలెక్ట్ అవుతారు. వాళ్ళ డీటెయిల్స్ ను నాబార్డ్ ఆఫీషియల్ వెబ్సైట్ లో పబ్లిష్ చేస్తారు. ఈ ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు ఎలా ప్రిపేర్ అవ్వాలా అని ఆలోచిస్తున్న క్యాండిడేట్లకు ఒక బంపర్ ఆఫర్ కూడా ఉంది. నాబార్డ్ వాళ్ళే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు ఫ్రీగా ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ను కండక్ట్ చేస్తారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో ఈ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ను ఆఫర్ చేస్తారు. ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలనుకున్న వాళ్ళు nabard.org అఫీషియల్ వెబ్సైట్ లోనే అప్లై చేసుకోవాలి. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ లేట్ చేయకుండా అక్టోబర్ 21 లోపు అప్లై చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.